హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు రీసెంట్‌గా రైల్వే ఆల్రెడీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా! జూన్ 5 నుంచి జూన్ 23 వరకు ఈ యొక్క 15 డేస్‌లో జరగబోతున్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఛానల్ తరపున మీ అందరికి కూడా జనవరి 1, 2025 నుంచి మే 15, 2025 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి తెలుగు మీడియం డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, దీంట్లో 55+ టాపిక్స్ కవర్ చేసినటువంటి బెస్ట్ క్విక్ రివిజన్ మెటీరియల్‌గా దీన్నైతే మీ ముందరికి తీసుకురావడం జరిగింది. వన్ లైనర్ ప్లస్ ఎంసీక్యూ డేటా మీకు ఇక్కడ కవర్ అవుతుంది. అరౌండ్ 110+ పేజెస్ తోటి షార్ట్ అండ్ స్వీట్‌గా మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్ ఓరియెంటెడ్ కంటెంట్ మొత్తాన్ని కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. జస్ట్ 35 రూపీస్‌కి మీకు ఈ యొక్క టోటల్ డేటా అయితే రావడం జరుగుతుంది. సో, దీంట్లో మనకు హూ, వాట్, వేర్ అంటే ఇక్కడ రాజ్యాంగ అధిపతులు గాని, న్యాయాధిపతులు గాని, పార్లమెంటరీ అధిపతి గాని, ఎన్నికల సంఘం గాని, సో వివిధ డిపార్ట్‌మెంట్స్ సంబంధించినటువంటి యాక్టివ్ పర్సన్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా అండ్ అదేవిధంగా బోర్డులు అండ్ నవరత్న కంపెనీలు, మహారత్న కంపెనీలు అండ్ పబ్లిక్ సెక్టార్స్, ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, స్పోర్ట్స్, ప్రెస్ అండ్ మీడియా ఈ విధంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రజెంట్ యాక్టివ్‌లో ఉన్నటువంటి అంటే ప్రజెంట్ వర్కింగ్‌లో ఉన్నటువంటి అఫీషియల్ సంబంధించినటువంటి డేటాతో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి డేటా లైక్ ఇక్కడ రక్షణ పరికరాల దాంట్లో తీసుకుంటే S-400 మీ అందరికి తెలిసిందే కదా! పాకిస్తాన్ మన పైన డ్రోన్ దాడి చేసినప్పుడు ఈ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వర్క్ చేసింది కదా! సో, అట్లాంటి డీటెయిల్స్‌తో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ రీసెంట్‌గా ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్‌తో సహా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటుంది. జీఏ ట్యాక్స్ గాని, ఇస్రో అప్‌కమింగ్ మిషన్స్ గాని అండ్ అదేవిధంగా మనకి దీంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి డీటెయిల్స్ చాలా చాలా ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ అదేవిధంగా రాష్ట్రాలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు అండ్ అదేవిధంగా హైకోర్టులు అండ్ ప్రపంచ దేశాలు. సో, ఇట్లా సైనిక విన్యాసాలు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా మొత్తాన్ని కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో, ఈ యొక్క టోటల్ డేటాని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ యొక్క మెటీరియల్ యొక్క రిమైనింగ్ ఇంటర్ఫేస్‌లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ అవర్ అఫీషియల్ స్టోర్. ఇక్కడ కనిపిస్తున్న www.instamojo.com/srinivasmik అని ఈ యొక్క సైట్‌లో మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా మే 2025 అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు మీడియం అని. సో, డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అరౌండ్ 119 పేజెస్‌తో ఈ యొక్క మెటీరియల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బై నౌ అని. సో, డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. పేమెంట్ స్లిప్ జనరేట్ అయిపోయిన తర్వాత ఈ కింద కనిపిస్తున్న డౌన్లోడ్ అని అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీకు ఈ విధంగా వచ్చినటువంటి పేమెంట్ స్లిప్‌ని స్క్రీన్‌షాట్ తీసేసుకొని ఒకవేళ ఫైల్ గనుక డౌన్లోడ్ కాకుంటే మన యొక్క ఈమెయిల్ ఐడీ ఉంది కదా poshamsrinivas05@gmail.comకి మీరు ఆ యొక్క పేమెంట్ స్లిప్ అండ్ దాంతో పాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క టైటిల్ ఈ రెండింటిని గనక మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడీ పంపించినట్లయితే మీ యొక్క పేమెంట్ డేటాని క్రాస్ చెక్ చేసుకొని మీరు ఏ ఈమెయిల్ ఐడీతో పేమెంట్ చేసారో అదే ఈమెయిల్ ఐడీకి అయితే ఫైల్ అయితే పంపించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి షేర్ బటన్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయొచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డెడికేటెడ్‌గా ఈ యొక్క జీకే పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి లూస్ అండ్ థర్డ్ ఎడిషన్ పీడిఎఫ్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. 12 సబ్జెక్ట్స్‌తో 1200+ పేజెస్‌తో లార్జెస్ట్ డేటా ఉంటుంది. అండ్ అదేవిధంగా రీసెంట్‌గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్‌పీ, జేఈ, ఆర్‌పీఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఎగ్జామ్‌లో వచ్చినటువంటి జియోగ్రఫీ, ఎకనామిక్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అండ్ అదేవిధంగా పాలిటీ, హిస్టరీ, కంప్యూటర్స్ అండ్ అదేవిధంగా జియోగ్రఫీ వీటన్నిటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైస్‌గా మీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, కెమిస్ట్రీ అండ్ అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌తో పాటు స్టాటిక్ జీకే మిస్‌లేనియస్ సెక్షన్ సంబంధించి 6000+ ఎన్టీపీసీ డెడికేటెడ్‌గా థీసిస్ క్వెషన్స్ అయితే మీకు ఇక్కడైతే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఎస్పెషల్లీ మన యొక్క రైల్వేలో మాక్సిమం రిపీటెడ్ క్వెషన్స్ అయితే కనిపిస్తుంటాయి కాబట్టి ఎస్పెషల్లీ టీసీఎస్ ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది కాబట్టి టీసీఎస్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్‌లో ఆ యొక్క సెగ్మెంట్స్‌లో అడిగినటువంటి టాపిక్ వైస్‌గా మీకు ఇక్కడ క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎంసీక్యూ ప్లస్ పాయింటర్ డేటా. అండ్ దాంతో పాటు సైన్స్ న్యూమరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ చాప్టర్ వైస్‌గా ఫార్ములాస్‌తో కూడినటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ యొక్క డేటాను కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. అండ్ దాంతో పాటు స్ట్రాటజీకి సంబంధించి ఎవరికైనా కంటెంట్ కావాలనుకుంటే ఇక్కడ మీకు ఆ యొక్క డేటా అందుబాటులో ఉంటుంది. దీన్ని కూడా యూజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ డెడికేటెడ్ యూపీఎస్సీ లెవెల్ కావాలంటే ఇక్కడ మీకు ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి డేటా కూడా అందుబాటులో ఉంది. ఓకే. ఈ విధంగా మీకు డేటాతో పాటు ఎన్సీఈఆర్టీ కంటెంట్ గనక కావాలనుకుంటే ఎన్సీఈఆర్టీ క్లాస్ 6 నుంచి 12 వరకు ఉన్నటువంటి జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ అండ్ అదేవిధంగా మరికొన్ని డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎన్సీఈఆర్టీ బేస్డ్ కంప్యూటర్స్ సహా ఎన్సీఈఆర్టీ బేస్డ్ ఫిజిక్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద కనిపిస్తున్న నెక్స్ట్ అని దాన్ని క్లిక్ చేసి మీరు మరికొన్ని మెటీరియల్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఈ విధంగా రైల్వే డెడికేటెడ్‌గా ఎస్పెషల్లీ ఎన్టీపీసీ లాంటి జీకే బేస్ పైన ఎక్కువ వెయిటేజ్ వచ్చేటటువంటి సబ్జెక్ట్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ మన ఛానల్ అయితే మీకైతే
ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాపిక్స్ మనం అయితే కవర్ అయితే చేసుకోవడం జరిగింది. ఓకే, మరికెందుకు కలిసి మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అని కూడా ఈ యొక్క instamojo.com/srinivas మీకు అనేటటువంటి సైట్ నుంచి గ్యాదర్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్కి బూస్టప్ అవుతుంది అండ్ దాంతోపాటు బెస్ట్ స్కోర్ అనేది ఎగ్జామ్లో అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, అండ్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అనేది తెలుగులో ఉంది కదా, వాటి పాటు ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం ఈ 2 మెటీరియల్స్ కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో అటాచ్ అవుతుంది. మనం ఎన్టీపీసీకి గ్రూప్ డికి ఒకటే కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది, దట్ ఈస్ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్. సో ఇక ఒక కోర్సులోనే మీకు ఆ యొక్క 2 మెటీరియల్స్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం పీడిఎఫ్ సంబంధించి రిమైనింగ్ డేటాలు తెలిపదాం. సో కోవిడ్ సంబంధించినటువంటి డేటా అండ్ సబ్మిట్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ. సో ఈ రోజు మనకు లాంచింగ్ అయింది కదా, ఈ రోజు మార్నింగ్ మనకు 5:59 ఆ యొక్క డేటాను కూడా ఇంక్లూడ్ చేసేసి ఆన్ ది స్పాట్ అప్డేట్ చేసి అయితే మీకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ తర్వాత నెక్స్ట్ మనకు స్పోర్ట్స్ సంబంధించినటువంటి డేటా, జాతీయ అంతర్జాతీయ అవార్డులు, అండ్ నెక్స్ట్ పద్మ అవార్డ్స్, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అవార్డ్స్ అన్ని కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఎడిషనల్ డేటా అంటే ఒలింపిక్స్ అట్లాంటి డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్పోర్ట్స్ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ విత్ థీమ్స్, అండ్ నెక్స్ట్ మీటింగ్స్, లేటెస్ట్ అబ్రివేషన్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎడిషనల్ డేటా, అండ్ నెక్స్ట్ 1-liner కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ ఎంసీక్యూస్. సో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్. ఓకే, సో ఈ విధంగా మన యొక్క మెటీరియల్ అయితే అవైలబిలిటీలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా యొక్క మెటీరియల్ అయితే గ్యాదర్ చేసుకోండి. ఈపెన్ బెస్ట్గా మన యొక్క రైల్వే డెడికేటెడ్గా యొక్క మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేరుగా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.